హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. ఇప్పుడు ఎక్సర్సైజ్ 3.2లోని ఫస్ట్ రోమన్ చూడండి. ఫస్ట్ రోమన్లో మొత్తము 6 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. ఒకటేసారి 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో పెట్టేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం కూడా అర్థంగా ప్రాబ్లం, ఓకేనా? ఇందులో ఫస్ట్ చూడండి ఏముంది. ఇచ్చినవన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మాత్రమే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం చూడండి, ఫస్ట్ ఈక్వేషన్స్ ఏమున్నాయి. x plus y equals to 14, x minus y equals to 4. ఇవి మనకున్న రెండు ఈక్వేషన్స్. ఇక్కడ నేనేం తీసుకున్నాను, ఫ్రమ్ 1 తీసుకున్నాను. మీరు ఫ్రమ్ 1 కాకుండా ఫ్రమ్ 2 కూడా తీసుకోవచ్చు. ఏం చేసి x plus y equals to 14, y అదే విధంగా పెట్టుకున్నాను, ప్లస్ x జంప్ చేస్తే మైనస్ ఎక్స్ అయింది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాను. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇంటూ, ఇక్కడ ఈక్వేషన్ 3 2లోనే ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలంటే, మనం ఇక్కడ ఫ్రమ్ 1 తీసుకున్నాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేసినాము. అదే ఒకవేళ ఫ్రమ్ 2 తీసుకుంటే 1లో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సార్ ఒకవేళ ఇప్పుడు మనము ఇక్కడ 2 తీసుకొని 2లోనే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం 0 అయిపోతుంది. అర్థమైంది? అందుకోసం ఇక్కడ 1 తీసుకుంటే 2లో సబ్స్టిట్యూట్ చేయాలా, ఇక్కడ 2 తీసుకుంటే 1లో సబ్స్టిట్యూట్ చేయాలా. ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ వచ్చేసి 2 ఏముందో రాసిన ఈక్వేషన్ 2 ఏముంది, x మైనస్ వై ఈక్వల్స్ టు 4 ఉంది. దాంట్లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x మైనస్ వై అంటే 14 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వల్స్ టు 4. ఇక్కడ x బ్రాకెట్ అంటే ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 14, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ x ఈక్వల్స్ టు 4. ఇప్పుడు x ప్లస్ x ఏమవుతుంది, 2x మైనస్ 14 ఈక్వల్స్ టు 4. 2x మైనస్ 14 జంప్ చేస్తే ప్లస్ 14. 2x ఈక్వల్స్ టు 4 ప్లస్ 14 18. 2x అంటే 2 ఇంటూ ఎక్స్, ఇంటూలో ఉంటూ ఇటువైపు వస్తే బై 2 1 2 9 ఎక్స్ వాల్యూ 9 వచ్చింది. నెక్స్ట్ ఈ ఎక్స్ని తీసుకుపోయి ఏం చేసిన, 3లో సబ్స్టిట్యూట్ చేసిన. ఈ ఎక్స్ని మాత్రం 1లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లో అయినా చేయొచ్చు, 3లో అయినా చేయొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 3 అనేది చిన్నగా ఉంది కాబట్టి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాను. y ఈక్వల్స్ టు 14 మైనస్ ఎక్స్ అనేది థర్డ్ ఈక్వేషన్. దాంట్లో y ఈక్వల్స్ టు 14 మైనస్ ఎక్స్ ప్లస్లో 9 సబ్స్టిట్యూట్ చేసిన, 14లో 9 సబ్ట్రాక్షన్ చేస్తే 5. ఇది x వాల్యూ, y వాల్యూ. ఇది ఫస్ట్ ప్రాబ్లం. దీనికి సంబంధించిన చెక్కింగ్ కూడా చేసినాను, కావాలంటే నీట్గా చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ చూడండి ఏముంది, s మైనస్ టీ ఈక్వల్స్ టు 3. ఫస్ట్ ఈక్వేషన్ s/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6 అని సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ కూడా ఏం తీసుకున్నా, ఫ్రమ్ 1 అంటే చిన్నగా ఉంది కాబట్టి ఈక్వేషన్ ఫ్రమ్ 1 తీసుకున్నా. ఏం చేసినా, ఫ్రమ్ 1 తీసుకొని s మైనస్ టీ ఈక్వల్స్ టు 3 అది ఎస్ అలానే పెట్టుకున్నా, మైనస్ టీ జంప్ చేసినాను ఇక్కడ. అప్పుడు ఏమైంది, 3 ప్లస్ టీ అయింది. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నా. ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకొని వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన. అప్పుడు సెకండ్ ఈక్వేషన్ s/3 ప్లస్ t/2 ఈక్వల్ టు 6. ఎస్ అంటే 3 ప్లస్ టీ, అందుకోసం మనం సబ్స్టిట్యూట్ చేసిన బై 3 ప్లస్ t/2 ఈక్వల్ 6. ఇక్కడ డినామినేటర్లు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఈ 2తో ఈ బ్రాకెట్లో మొత్తాన్ని ఇంటూ చేసిన. 2 ఇంటూ 3 6 ప్లస్ 2 ఇంటూ టీ 2t ప్లస్ 3 ఇంటూ టీ 3t బై 3 2 6 ఈక్వల్స్ టు 6. ఇక్కడ 3t ఒక 2t ఎంత 5t, బైలో ఉన్న 6 ఇటువైపు జంప్ చేస్తే ఇంటూలోకి వచ్చింది 6 ఇంటూ 6. ఇక్కడ 5t అలానే పెట్టుకుని ప్లస్ 6 జంప్ చేసిన మైనస్ 6 6 6 36 మైనస్ 6. 5t ఈక్వల్స్ 36 ప్లస్ 6 సబ్ట్రాక్ట్ చేస్తే 30. t ఈక్వల్స్ 30 బై 5 5 1 5 6. t వాల్యూ 6 వచ్చింది. ఈ టీని తీసుకుపోయి ఏం చేస్తున్నా, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. s ఈక్వల్ టు 3 ప్లస్ టీ అనేది థర్డ్ ఈక్వేషన్. s ఈక్వల్ టు 3 ప్లస్ టీ అంటే 6. 3 ప్లస్ 6 9. s వాల్యూ 9, t వాల్యూ 6. దానికి సంబంధించిన చెక్కింగ్ కూడా ఇక్కడ ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, థర్డ్ చూడండి. దాంట్లోనే థర్డ్ది ఏముంది, 3x మైనస్ వై ఈక్వల్స్ టు 3, 9x మైనస్ 3y ఈక్వల్స్ టు 9. ఫస్ట్ ఈక్వేషన్ నుండే తీసుకొని ఇది కూడా. ఇందులో ఏం చేసినాను, వైకి నెగిటివ్ ఉంది కాబట్టి వైని జంప్ చేసిన సింపుల్గా. ఈ ప్లస్ 3 వైపు జంప్ చేసింటే మైనస్ 3, 3x మైనస్ 3 ఈక్వల్స్ టు వై అయింది. దీన్ని తీసుకొని వచ్చి ఈక్వేషన్ 3 చేసిన 2లో సబ్స్టిట్యూట్ చేసిన. 2 వచ్చేసి 9x మైనస్ 3y అంటే ఇక్కడ ఏమొచ్చింది, 3x మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వల్స్ టు 9. 9x ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 3 9x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 9 ఈక్వల్స్ టు 9. 9 ఈక్వల్స్ టు 9 వచ్చింది. ఇక్కడ అంటే ఎక్స్లు వైలు మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అందుకోసం ఇక్కడ హియర్ ఇక్కడ వీ కెనాట్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ x అండ్ y బికాజ్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ x and y వాల్యూస్ ఆర్ సేమ్ అండ్ హ్యావింగ్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. బోత్ ది ఈక్వేషన్స్ ఆర్ సేమ్. అంటే మనము x వాల్యూ y వాల్యూ కనుక్కోలేము, ఎందుకంటే
ఈ ఎక్స్ వై వాల్యూస్ అనేవి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి, అందుకోసము సింగిల్ వాల్యూస్ మనం కనుక్కోలేము. అది కానీ ఈ రెండు ఈక్వేషన్లు సేమ్. సెకండ్ ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండు సేమ్ వస్తాయి. ఓకేనా, అందుకోసం మనం కనుక్కోలేము. ఫోర్త్ చూడండి ఒకసారి, పాయింట్స్లో ఉంటాయి, జాగ్రత్త చూడాలి. ఒక్క దగ్గర తప్పు చేసినా మొత్తం రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ 0.2x ప్లస్ 0.3y = 1.3, 0.4x ప్లస్ 0.5y = 2.3. ఇప్పుడు దాకా ఫ్రమ్ 1 తీసుకుంటూ వచ్చినా, ఇప్పుడు ఫ్రమ్ 2 తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి, 2 ఏముంది అది రాసుకున్నాను, 0.5y అలానే పెట్టుకున్నాను, 2.3 ప్లస్ 0.4x అటువైపు జంప్ చేస్తే మైనస్ 0.4x అయింది. y = 0.5 అనేది ఇటువైపు ఇంటూలో చేసింది, ఇటువైపు వస్తే బైలో వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేసింటాను, ఈక్వేషన్ 3ని 1లో సబ్స్టిట్యూట్ చేసింట. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా గమనియండి. సబ్స్టిట్యూట్ 3 in 1. ఓకేనా, 3ని 1లో సబ్స్టిట్యూట్ చేసిన, 1 వచ్చేసి రాసుకున్న 0.2x ప్లస్ 0.3y = 1.3, 0.2x ప్లస్ 0.3y అంటే అటువైపు ఈక్వేషన్ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన = 1.3. ఓకేనా, 0.2x ప్లస్ ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినాను ఇక్కడ ఒకసారి చూడండి, 0.3 ఓకేనా, 0.3 ఇంటూ 2.3 సబ్స్టిట్యూట్ చేసినాను. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే పొరపాటున మీరు మల్టిప్లికేషన్ తప్పు చేస్తే మొత్తం తప్పు అవుతుంది. ఓకేనా, ఏమొచ్చింది ఇక్కడ 0.69, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్, అందుకోసం 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టిన, అందుకే 0.69 అయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0.3 ఇంటూ 0.4 ఇక్కడ చేసిన, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెడితే 0.12x డివైడ్ బై 0.5. ఇక్కడ డినామినేటర్స్ వేరున్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన, 0.2 ఇంటూ 0.5 చేసింటే 0.10. ఓకేనా, ఎక్స్ ప్లస్ 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, అదే రాసిన బై 0.5 = 1.3. బైలో ఉన్న 0.3 ఇటువైపు వస్తే ఇంటూలోకి వస్తుంది. ఇక్కడ ఎక్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఓకేనా, 0.12లోంచి 0.10 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినాను చూడండి, ఇక్కడ 0.02 వచ్చింది. ఓకేనా, అందుకు బిగ్ నెంబర్ అది 0.12, అందుకోసం దీనికి ఉన్న సింబల్ని ఇదే విధంగా పెట్టిన, మైనస్ 0.02x ప్లస్ 0.69, 1.3 ఇంటూ 0.5 బైలోనే ఇటువైపు పోతే ఇంటూ కదా. ఓకేనా, మైనస్ 0.02x ప్లస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 0.69 ఇటువైపు జంప్ చేసినాను, మైనస్ 0.69 అయింది. మైనస్ 0.02 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసిన ఏమేమిటికి 0. ఓకేనా, ఇది చూడండి 0.69, 0.65, 9లో సబ్ట్రాక్షన్ చేస్తే 0.04 వచ్చింది. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 0.04. ఇక్కడ బైలోనే ఇటువైపు వస్తే ఇంటూలోనే ఇటువైపు వస్తే బైలోకి వచ్చింది, అందుకోసం ఎక్స్ అట్లానే పెట్టిన, 0.04 బై 0.02 క్యాన్సిల్ చేస్తే 0.02 బై 0.01. పైన 2 నెంబర్ల తర్వాత పాయింట్ జంప్ చేసిన, కింద 2 నెంబర్ల తర్వాత పాయింట్ జంప్ చేస్తే 2/1. 2/1 అంటే 2 అని అర్థం. ఓకేనా, ఎక్స్ వాల్యూ 2 వచ్చింది. ఈ 2ని తీసుకొని వచ్చి ఏం చేసినాను, ఈ 2ని తీసుకొని వచ్చి ఓకేనా, ఎక్స్ వాల్యూ 2 కదా, అందుకొని దీన్ని తీసుకొని వచ్చి 3లో సబ్స్టిట్యూట్ చేసినాం. y = 2.3 మైనస్ 0.4x బై 0.5. ఇది థర్డ్ ఈక్వేషన్. దీంట్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాను. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 2 పెట్టిన, 0.4 ఇంటూ 2 చేసింటే 0.8 వచ్చింది. 2.3లో 0.8 సబ్ట్రాక్ట్ చేస్తే 1.5 వచ్చింది. పైన కింద 0.5 అలానే ఉంది. ఇప్పుడు ఏం చేసినాను, ఇక్కడ ఒక నెంబర్ ముందుకు పాయింట్ మూవ్ చేస్తే 15, ఇక్కడ ఒక నెంబర్ ముందుకు పాయింట్ మూవ్ చేస్తే 5. 15/5 5 1 5 3 అందుకోసం y వాల్యూ 3 వచ్చింది. ఓకేనా, దీన్ని జాగ్రత్తగా చేయండి. దీనికి సంబంధించిన చెకింగ్ కూడా ఇక్కడే ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే. నెక్స్ట్ 5th చూడండి, ఇచ్చిన 2 ఈక్వేషన్స్ మనం ఇక్కడ రాసినాము. ఇక్కడ ఫ్రమ్ 1 తీసుకున్నాను, √3y అలానే పెట్టుకున్నాను, ఇది జంప్ చేస్తే మైనస్ √2x అయింది. y అలానే పెట్టుకొని ఇంటూలో ఇటువైపు వస్తే బైలోకి వచ్చింది. దీన్ని 3 అనుకున్నాము. ఈ 3ని తీసుకుపోయి 2 సబ్స్టిట్యూట్ చేసినాను. చూడండి ఒకసారి, 2 వచ్చేసి ఏముంది, √3x మైనస్ √8y = 0. y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √8 2 = 16. ఓకేనా, ఈ 2 రూట్లే కాబట్టి ఇంటూ చేస్తున్నా.
డివైడ్ బై √3. ఇక్కడ మరి వచ్చేసి డినామినేటర్లు వేరు ఉన్నాయి, క్రాస్ మల్టిప్లికేషన్. √3 ఇంటూ √3ని మీరు √3 ఇంటూ √3ని √9 అయినా రాయొచ్చు, లేకపోతే √3 హోల్ స్క్వేర్ అయినా రాయొచ్చు. ఇట్లా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 3 అవుతుంది, √9 అన్నా కూడా 3 ఏ విధంగా అయినా రాయొచ్చు. ఓకేనా, నేను √3 హోల్ స్క్వేర్ ఎక్స్ అని రాసిన, ప్లస్ √16 వాల్యూ వచ్చేసి 4 మీకు తెలుసు కదా. ఓకేనా, బై √3 = 0. ఇక్కడ 3x + 4x = 0. ఇది ఇటువైపు పోతే ఇంటూ √3. 0 × √3 0. 7x = 0. x = 0/7. 0 by ఎనీథింగ్ 0. x వాల్యూ 0 వచ్చింది మనకి. ఓకేనా, ఆ x వాల్యూని తీసుకొని వచ్చి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసినాను. y = -2/√3 అనేది x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 × ఎనీథింగ్ 0. x వాల్యూ y వాల్యూ రెండు 0 వచ్చినాయి. దీనికి సంబంధించిన చెకింగ్ వెరిఫికేషన్ ఇక్కడ ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు. ఓకేనా, లాస్ట్ ప్రాబ్లం చూడండి, 6th one ఒకసారి. 3/2x - 5/3 y = -2, x/3 + 5/2 = 13/6. ఇక్కడ ఫ్రమ్ 2 తీసుకున్నాను, వైని అదే విధంగా పెట్టుకున్నాను, ఎక్స్ని జంప్ చేసినాను, 13/6 ప్లస్ జంప్ అయింది కాబట్టి -x/3 అయింది. ఇక్కడ డినామినేటర్లు డిఫరెంట్ ఉన్నాయి, ఎల్సిఎం చేసేలా చేయొచ్చు. మీకు ఎల్సిఎం చేస్తే అర్థం కాదేమో అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాను ఇట్లా. ఓకేనా, 13 × 39 - 6 × x 6x/6 3 18. ఓకేనా, ఇక్కడ బైలో ఉన్నట్టు ఇటువైపు వచ్చింది, ఇంటూలో వచ్చింది. 2తో 18 క్యాన్సిల్ చేసా, 2 1 = 2 9. ఓకేనా, అప్పుడు ఏమైంది 39 - 6x/9. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాము. ఈ 3ని తీసుకొని వచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 తీసుకున్నాము కాబట్టి ఇక్కడ 1లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ జాగ్రత్త చేయండి. 1 ఏముందో రాసినాం, 3x/2 - 5y/3 = -2. ఇది ఈక్వేషన్ 1 ఇక్కడ పైన ఉండేది. ఓకేనా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3x/2 - 5/3 y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, ఇక్కడ చూడండి 5తో ఈ బ్రాకెట్లో మొత్తాన్ని ఇంటూ చేసిన. 5 × 39 మల్టిప్లై చేస్తే 195, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 6 = 30, బైలో 3 9 = 27 = -2. ఓకేనా, ఈ స్టెప్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డినామినేటర్లు మరి సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. అందుకోసం ఇక్కడ ఏం చేసిన, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన. 27 × 3 చేసింటే ఏమొచ్చింది నాకు 81x వచ్చింది, మైనస్ 195 × 2 చేసింటే 390, ప్లస్ 30 × 2 చేసింటే 60, డివైడెడ్ బై 27 × 2 చేసింటే 54 = -2. ఓకేనా, ఇక్కడ చేసాం, జాగ్రత్త చేయాలా. ఈ 2తో మొత్తాన్ని ఇంటూ చేయాలి, ఈ మొత్తాన్ని ఇంటూ చేయాల్సి ఉంటుంది. మీరు దీన్ని ఒకటి ఇంటూ చేస్తే తప్పు అవుతుంది, ఈ 2తో మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఓకేనా, ఎక్స్లు యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 60x 81x యాడ్ చేసింటే 141x - 390 = బైలో ఉన్న 54 ఇటువైపు పోతే ఇంటూలో వచ్చింది. ఓకేనా, 141x - 390, 54 × 2 సబ్ట్రాక్ట్ చేసింటే 108, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ అలానే పెట్టినా. 141x = -390 జంప్ చేసింటే ప్లస్ 390 అయింది. ఓకేనా, ఇక్కడ 390లో 108ని సబ్ట్రాక్షన్ చేసిన, 0లో 2 బార్ ఇటువైపు 8 అవుతుంది, 8. ఓకేనా, ఈ 282 ఈ విధంగా వచ్చింది. ఓకే, 141 ఇంటూలో ఇటువైపు వస్తే బై 141 1 141 2. మీరు వేరే టేబుల్తో కూడా క్యాన్సిల్ చేసి నేను డైరెక్ట్ క్యాన్సిల్ చేసిన. ఎక్స్ వాల్యూ 2 వచ్చింది, ఈ ఎక్స్ని తీసుకొని వచ్చి 3లో సబ్స్టిట్యూట్ చేసిన. 3 ఏముంది, y = 39 - 6x/9 ఇది ఉంది. ఇందులో y = 39 - 6x అంటే 2. ఓకేనా, /9. y = 39 - 6 2 = 12/9. 39లో 12 సబ్ట్రాక్షన్ చేసి 27 వచ్చింది. 27/9 9 1 9 3 y వాల్యూ 3 వచ్చింది. x2 y3. దీనికి సంబంధించిన మొత్తం చెక్కింగ్ కూడా ఇక్కడ ఉంటుంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ రోమన్లో ఉన్న టోటల్ ప్రాబ్లం, ఫస్ట్ 6 ప్రాబ్లమ్స్. ఓకేనా, ఫస్ట్ దాంట్లో 6 ఉన్నాయి, 6 ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు జాగ్రత్తగా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం కూడా అర్థం కాదు. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.